పీపుల్. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైతుంది. మళ్ళీ ఏందంటే నాకు ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా నా దగ్గర టైం కూడా ఉండట్లేదు. సో రీసెంట్గా మా మేనత్త కూతురికి పాప పుట్టిందనమాట. సో తొట్టెల ఫంక్షన్కి వెళ్ళినాం. చాలాసార్లు తొట్టెల ఫంక్షన్ అటెండ్ అయినాం. కాకపోతే పేరు పెట్టేటప్పుడే ఆ ప్రాసెస్ తెలుసు ఎట్లా చేస్తారని. దానికి ముందంతా ప్రాసెస్ మాకు తెలీదు. సో ఈసారి అన్నీ దగ్గరుండి చూసినాం అనమాట. ఎట్లా చేస్తారు అసలు, ఎట్లా జరుగుతుంది అన్నీ అని. ఆ బావిలో నీళ్ళు తోడుకరావడం, తర్వాత ఆమెతో కడపలు కడిగించడం, తర్వాత ఆమెకు మర్దనలు అయ్యే వరుస ఎవరు ఉంటారో వాళ్ళు ఆమెను చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళడం. సో ఇవన్నీ కొంచెం కొత్తగా, ఇంకొంచెం మంచిగా అనిపించినాయి. సో ఇంతవరకు ఎప్పుడూ అటెండ్ అవ్వలేము మేము అట్లాంటివి. మా మమ్మీ ఏ దాంట్లో మమ్మల్ని ఏమంటారు తీసుకెళ్ళేది కాదు. స్కూల్స్కి, కాలేజెస్కి అట్లా వెళ్ళిపోతుండే. మా మమ్మీ ఒక్కతే వెళ్ళి అటెండ్ అయ్యేసి వస్తుండే. సో వచ్చినా కానీ మా మమ్మీ చెప్పదు. ఏం పేరు పెట్టిర్రు మమ్మీ అని అడిగినా కూడా మా మమ్మీకి పేరు పలకడానికి రాకుండే. సో ఆ పేరు కూడా చెప్పకుండే మా మమ్మీ. అయితే ఇందాక చెంబులో నీళ్ళు నింపినారు కదా 5 చెంబులలో. సో ఒక చెంబు పాప వాళ్ళ మమ్మీ పట్టుకోవాలంట, మిగతావి నలుగురు అమ్మాయిలకు ఇచ్చినారనమాట. సో ఫస్ట్ వెళ్ళింది నేనే. తీసుకెళ్ళిన చెంబులు ఆ పాప ఉయ్యాలలో వేసే ఏమంటారు పాపనేసే ఉయ్యాలలో దాని కింద పెట్టాలంట. సో తర్వాత ఒక్కొక్కరం అందరం లోపలికి వెళ్ళి అక్కడ చెంబులు పెట్టి మళ్ళీ మేము వచ్చినాం. ఎందుకంటే ఆమెను మేమే లోపలికి తీసుకెళ్ళాలంట, మాకు తెలీదు. సో ఇప్పుడు చెంబులు అక్కడ పెట్టేసినాక ఆమెను మేము లోపలికి ఇన్వైట్ చేయాలంట. సో అందరం వచ్చినాం. మేము ముగ్గురం ఆమెకు మర్దనలం అవుతాం. సో మేము ముగ్గురం చేయి పట్టుకొని ఆమెను లోపలికి ఆహ్వానించాలంట. ఇది చాలా కొత్తగా ఉంది, కొంచెం బాగుంది. ఎస్, ఇది అందరూ చేస్తారా లేదా మేమే చేసినామా మీరే చెప్పాలి. ఎందుకంటే నేను ఇట్లాంటి ఎప్పుడు చూడలే. ఇది నాకు ఫస్ట్ టైం. నాకు అనడం కన్నా మా అందరికీ కూడా ఫస్ట్ టైమే. మేమందరం పిల్లలమే. తర్వాత ఆ పాపకి ఎవరైతే మేనత్త వరుస అవుతారో వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇవ్వాలంట. ఆ పెద్దవాళ్ళు ఉయ్యాలలో వేస్తారంట. సో నేను మా మమ్మీ దగ్గర నుంచి తీసుకొని మా నాయనమ్మకి ఇవ్వడానికి వచ్చిన అనమాట పాపని తీసుకొని. అప్పుడు పాపని ఉయ్యాలలో వేస్తారంట. నేను మేనత్తనైతా పాపకి. సో ఇంకా మా నాయనమ్మ ఏమంటారు జేజమ్మ అయింది. మా నాయనమ్మ బిడ్డకు బిడ్డే పుట్టింది. సో మా నాయనమ్మ జేజమ్మ అయింది. సో ఇంకా ఆనందంతో మా నానమ్మ ఏడ్చేసింది అనమాట. సో ఇంకా ఉయ్యాలలో వేసేసినారు పాపను. ఇంకా చెప్తారు కదా కొన్ని దేవుళ్ళ పేరు చెప్పి పాపకి చెవిలో పేరు ఊదుతారు కదా. సో అందరు కలిసి ఊపుతా ఉన్నారు, చెప్తా ఉన్నారు పాపకు పేరు. పాపకి ఏం పేరు పెట్టినామో కూడా లాస్ట్లో చెప్తా. తర్వాత వాళ్ళ మమ్మీ డాడీకి ఇక్కడ ఏమంటారు మంగళహారతులు ఇచ్చి బియ్యం పోసినారు. పాపకైతే హెచ్ పైన పేరు పెట్టాలి అంటే మేమందరం కలిసి హాసిని అని పేరు పెట్టినాం. హాసిని.